నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో జూలై 24వ తేదీన అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ కర్పున్కర్ తెలిపారు. తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థుల విద్యా ప్రగతిపై ఉపాధ్యాయులతో చర్చించాలని కోరారు. సమావేశంలో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందజేయడంతో పాటు లీప్ యాప్, డోనర్ యాప్లను పరిచయం చేయనున్నట్లు తెలిపారు. అలాగే జిల్లాలో యూరియా కొరత లేదని, రైతు భరోసా కేంద్రాల ద్వారా అవసరమైన మేర ఎరువులు సరఫరా చేస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. కౌలుదారులు, చిన్న రైతులకు కూడా ప్రత్యేక విధానంలో యూరియా అందిస్తున్నామని, ప్రైవేట్ డీలర్లు 265 రూపాయల కంటే అధిక ధరకు విక్రయిస్తే లేదా ఇతర ఉత్పత్తులను బలవంతంగా కొనుగోలు చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక సిన్సియర్ అపీల్ అందరికీ ఆహ్వానిస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈసారి పిల్లలు తండ్రికి ఆహ్వానిస్తాం. అంటే గత మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగినప్పుడు మనకి ఏం తెలిసింది అంటే వస్తున్నారు, పేరెంట్స్ వస్తున్నారు, తల్లులు వస్తున్నారు, అంటే మదర్స్ వస్తున్నారు, బట్ కానీ తండ్రి అంటే ఫాదర్ కొద్దిగా రాలేకపోతున్నారు. సో కాబట్టి ఒక పూట, ఒక హాఫ్ డే దయచేసి మీరు మీ పిల్లల కోసం మీరు ఇవ్వగలిగితే బాగుంటుంది. అదే రోజు మీ పిల్లలు ఎలా ఉన్నారు, మీ పిల్లవాడు ఏం చదువుతున్నారు, సరిగా తింటున్నారా లేదా, అదే మీరు మీ పిల్లవాడితో పాటు అక్కడ ఉన్న స్కూల్ టీచర్ అలాగే హెడ్ మాస్టర్తో కూడా మీరు డిస్కస్ చేయవచ్చు. సో 24 ఈ డేట్ అందరూ దయచేసి మీరు గుర్తుపెట్టండి. అదే ఒకటి. రెండోది, అదే రోజు మీ స్కూల్కి మీ పిల్లవాడికి ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అంటే HPC అంటాం మనం. దీని ద్వారా మీ పిల్లవాడు ఇప్పటివరకు ఎలా చదివారు మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. మూడోది, ఒక యాప్ మనం పెట్టాం, లీప్ యాప్, లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ యాప్ ద్వారా, ఇది ఒక సింగిల్ యాప్, అంటే ఇంకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి వేరే యాప్ ఉండదు. ఇప్పటి వరకు ఈ యాప్ మన టీచర్స్ కానీ HMs కానీ అందరూ వాడుతున్నారు. దీంట్లో ఒక పేరెంట్స్ కోసం, తల్లిదండ్రి కోసం కూడా మనం యాప్ వాడడానికి ఆప్షన్ ఇచ్చాం. ఎందుకు? దీంట్లో అటెండెన్స్ ఎలా ఉంది, మన పిల్లవాడు అటెండెన్స్ ఒక చోట్ల, ఇంకొక చోట్ల టీచర్ అటెండెన్స్ ఎలా ఉంది, అది కూడా దీంట్లో కనిపిస్తుంది. ఇది కాకుండా ఆ స్కూల్స్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా, అది కూడా మీకు యాప్లో కనిపిస్తుంది. మన శ్రీకాకుళం జిల్లాలో చూస్తే ఇప్పటి వరకు కొంతమంది మాత్రమే యాప్ డౌన్లోడ్ చేశారు. పలాస మండల్ కాకుండా మిగతా చోట్ల డౌన్లోడ్ అవ్వాల. సో కాబట్టి దయచేసి ఈ లీప్ యాప్ కూడా మీరు అందరూ డౌన్లోడ్ చేస్తే బాగుంటుంది. ఇది నేను మీడియా తరఫున ఆల్ తల్లిదండ్రులకి నేను రిక్వెస్ట్ చేస్తాను. అదే రోజు మీరు రండి, మనం అందరూ కలిసి అదే రోజు ఈ మిడ్ డే మీల్ మధ్యాహ్నం భోజనం పథకం, డోకా సిద్ధమ్మ మధ్యాహ్నం భోజన పథకం కింద మనం ఆ రోజు లంచ్ కూడా చేస్తాం. నిజమైన ఆహారం మన మీ పిల్లవాడికి ఇస్తాం, అది కూడా మనం ఆ రోజు మనం అందరికీ చూపిస్తాం. ఇది కాకుండా డోనర్ యాప్, ఇది ఒక కొత్త సిస్టమ్ మనం తీసుకొచ్చాం. అంటే గతంలో కూడా ఉండేది, అంటే ఎవరు కానీ దాతలు ఉన్నారు ఆ ఊర్లో, లేకపోతే అలమ్నాయ్ అంటే ఆ స్కూల్ నుంచి మంచి చదివేసి బయట వెళ్ళారు, ఇప్పుడు ఆ స్కూల్ కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నారు. దీనికోసం ఒక యాప్ మనం, అంటే ఫార్మల్గా యాప్ ఆ రోజు కూడా మనం ఇస్తున్నాం. సో కాబట్టి అదే రోజు మీ స్కూల్కి ఏదో ఒకటి మన గుర్తింపు రావడానికి, ఏదైనా మీరు అక్కడ చిన్న కిచెన్ కోసం ఒక షెడ్ లేదు అంటే ఒక కిచెన్ కోసం షెడ్ మీరు కట్టించేయచ్చు. ఒక టాయిలెట్ లేదు అంటే, ఆ టాయిలెట్ సరిగా లేదు అంటే ఆ టాయిలెట్కి ఏదైనా మరమ్మతు మీరు చేయించవచ్చు. ఇది కాకుండా ఏదైనా స్కూల్ పైన, అంటే మేడ పైన ట్యాంక్ లేదు, సరిగా లేదు, అలా ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే మీరు ఆ రోజు డోనర్ యాప్ ద్వారా కూడా మీరు అందరూ దయచేసి ముందుగా వచ్చి మన స్కూల్కి, పిల్లవాడికి మీరు అందరూ హెల్ప్ చేయవచ్చు. సో మరి ఇంకొకసారి నేను అందరికీ ఆహ్వానిస్తున్నాం. 24 దయచేసి అందరూ గుర్తుపెట్టండి. 24 ఈ నెలనే, వచ్చే వారమే. సో కాబట్టి దయచేసి అందరూ తల్లిదండ్రులు, దీంట్లో తండ్రి, ఫాదర్, మీరు కూడా మీ పైన కూడా అభిమానం అందరికీ ఉంటుంది, మీ పైన కూడా అభిమానం మీ పిల్లవాడికి ఉంటుంది. దయచేసి మీరు అందరూ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి వస్తే బాగుంటుంది. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియ విజయ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ కర్పున్కర్ సమక్షంలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో సాగునీటి, వ్యవసాయ శాఖలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. మడ్డువలస ప్రాజెక్టు నుంచి త్వరలోనే సాగునీరు విడుదల చేస్తామని ఇరిగేషన్ SC పి సుధాకర్ తెలిపారు. తోటపల్లి కాలువల నిర్వహణ, వంశధార షట్టర్ల లీకేజీలు, నారాయణపురం, మడ్డువలస ప్రాజెక్టుల సమస్యలు,
పైడిగాం గంగాసాగరం ప్రాజెక్టుల ప్రతిపాదనలపై సభ్యులు చర్చించారు. ఎమ్మెల్యే కోన రవికుమార్ అందుబాటులో ఉన్న నీటిని రైతులకు విడుదల చేయడంతో పాటు తోటపల్లి ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయాన్ని శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరారు. వ్యవసాయ శాఖపై విత్తనాలు, ఎరువుల పంపిణీ, ధాన్యం కొనుగోలు, చిన్న రైతులకు ఎరువుల సరఫరాపై సూచనలు చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి, గుండు శంకర్, ఐటీడీఏ పీఓ స్వప్నిల్ పవర్ జగన్నాథ్, డిసిఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, డీసీసీబీ చైర్మన్ శివ్వల తేజేశ్వరరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ విఠలరావు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించిన జగన్ 2.0 సూపర్ యాప్ జిల్లా స్థాయి ప్రచార కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా కార్యకర్తలు పార్టీ నాయకత్వంతో నేరుగా అనుసంధానం అవడంతో పాటు సమాచారం పంచుకోవడం, వేధింపులపై ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లాలోని పార్టీ శ్రేణులందరూ యాప్ను డౌన్లోడ్ చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చింతాడ రవికుమార్, ధర్మాన రామ్మనోహర్ నాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు. ఇది రాష్ట్రం అంతా చిన్న కార్యకర్త మొదలుకొని సీనియర్ కార్యకర్త, సీనియర్ నాయకుల వరకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అనుసంధానంగా ఉండే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. మరి ఈ యాప్ మొట్టమొదటిసారిగా తాడేపల్లిలో నిన్న అది ఓపెన్ చేస్తే జిల్లా కేంద్రాల్లో ఈరోజు ఓపెన్ చేయమని చెప్పారు, ప్రారంభించమని చెప్పారు. పోస్టర్ ఆవిష్కరణ ఇప్పుడు జరుగుతుంది. అలాగే రేపు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో నియోజకవర్గ సమన్వయకర్తల ద్వారా కూడా ఇది ప్రారంభించడం జరుగుతుంది. అంతిమంగా దీని తాలూకు లక్ష్యం ప్రతి ఒక్క కార్యకర్తకి తన తాలూకు కష్టకాలు చెప్పుకునే విధంగా మరి యాప్ ద్వారా కేంద్ర కార్యాలయానికి మన సీనియర్ నాయకులకు అందించే విధంగా చిన్న కార్యకర్తలకు ఒక అనుసంధానం చేసే కార్యక్రమం ఇది. దీని ద్వారా సులభతరం అవుతుంది. మన తాలూకా మనం ఏది మెసేజ్ ఇవ్వాలన్నా ప్రతి విషయం కూడా ఇందులో చెప్పే అవకాశం ఉంది. మరి ఆ రకంగా గతంకి ఇప్పటికీ ఉన్న తేడా, ఒకప్పుడు పరిపాలనలో చిన్న చిన్న లోపాలను సరిచేసి ఈవేళ ప్రజల ద్వారా మన కార్యకర్తల ద్వారా, నాయకుల ద్వారానే పాలన భవిష్యత్తులో అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఆయన ఈవేళ ఇటువంటి యాప్లు ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి ఒక్క విషయం కూడా కార్యకర్తల ద్వారా నాయకులకి మరి అనుసంధానం చేసి మరి ప్రతి విషయం తెలియజేసే విధంగా చేసే కార్యక్రమం ఇది. ఈ యాప్ చాలా ప్రయోజనకరమైనట్టు కనుక దీని ద్వారా ఈ సేవలు మరి కార్యకర్తలకి, నాయకులకి అందించాలని సదుద్దేశంతో మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. శ్రీకాకుళం కలెక్టరేట్లో నిర్వహించిన స్వాభిమాన్ దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్లో 15 అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ స్వప్నందన్ కర్పొన్కర్ వాటి పరిష్కారంలో జాప్యం చేయవద్దని అధికారులను ఆదేశించారు. పెన్షన్లు, ఉద్యోగాలు, సదరం సర్టిఫికేట్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన వినతులను పరిశీలించిన కలెక్టర్ బీటెక్ పూర్తి చేసిన దివ్యాంగురాలు అలుగోలు మనీషాకు ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శేఖర్కు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నెల 3వ శుక్రవారం దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యాతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వివిధ సమస్యలను పరిశీలించిన ఎమ్మెల్యే పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేను స్థానికులు అభినందించారు. కార్యక్రమంలో పీఎంజే బాబు, గొండు వెంకట రమణమూర్తి, కోరడ హరిగోపాల్ రెడ్డి, గిరిజాశంకర్, పిరియా మాధవి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, విశేష పుష్పాలంకరణ, కుంకుమ పూజలు ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. సుదూర ప్రాంతాలతో పాటు ఒడిశా నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. డాక్టర్ లొకలాపు ప్రసన్నకుమార్ దంపతులు, ఎమ్మెల్యే కోన రవికుమార్ సతీమణి ప్రమీల, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అది ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. విశాఖ గీతం విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ ఎంపీ ఎం భరత్ ట్రిపుల్ శ్రీకాకుళం విద్యార్థుల సౌకర్యార్థం సుమారు ₹1 కోటి విలువైన ఫర్నిచర్ను విరాళంగా అందజేశారు. క్యాంపస్ను సందర్శించిన ఆయన మొక్క నాటి, వసతి, భోజన సదుపాయాలను పరిశీలించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. గ్రామీణ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణరావు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అమరేంద్ర కుమార్, క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ గిరిధర్ మద్రాస్తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో జూలై 22వ తేదీన గీతం డిగ్రీ కళాశాలలో మహా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గుండుశంకర్ తెలిపారు. 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్న ఈ జాబ్ మేళాలో 2000కు పైగా ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ, బీటెక్ తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులు పోస్టర్లోని QR కోడ్ ద్వారా నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కూటమి ప్రభుత్వం వేధింపులతో మానసిక క్షోభకు గురైన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావతి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ కుటుంబం మొత్తం అప్పలరాజుకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని, కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, తగిన సమయంలో దీనికి సమాధానం చెబుతారని ఆమె పేర్కొన్నారు. ఆమదాల వలస పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రవికుమార్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. త్రాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్, పెన్షన్లు, గృహ నిర్మాణం తదితర సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి వినతిపై బాధ్యతాయుతంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తూ ఇటీవల మృతి చెందిన పి ఆదినారాయణ కుటుంబ సభ్యులకు రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం మంజూరు చేసిన భద్రతా ఎక్స్గ్రేషియా చెక్ను జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమానికి శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పరిపాలనా అధికారి సిహెచ్ గోపీనాథ్ మరియు మృతుడి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అర్హులైన పేదలకు చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం, నిత్యావసర సరుకులు సక్రమంగా అందుతున్నాయని శ్రీకాకుళం జిల్లా పౌర సరఫరాల అధికారి సూర్యప్రకాష్ తెలిపారు. పలాసలో నిర్వహించిన రేషన్ డీలర్ల అవగాహన సదస్సులో పాల్గొని డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని,
వృద్ధులు దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ పంపిణీ కొనసాగుతోందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వి భాస్కర్రావు, ప్రధాన కార్యదర్శి సాన షణ్ముఖరావు, బి రవికుమార్, శ్రీనివాసరావు, మూర్తి, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని జనతాదళ్ యునైటెడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం తిరుపతి నాయుడు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఉద్దానంలోని కొబ్బరి, జీడి, మామిడి తోటలను నాశనం చేయొద్దని, రైతుల భూములను స్వాధీనం చేసుకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లాకు చేసిన అభివృద్ధిని వివరించాలని సవాల్ విసిరారు. డిమాండ్ను పట్టించుకోకపోతే ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కె భవానీ, అల్లం శ్యామల, కె తిరుపతిరావు, మామిడి తేజవతి, మామిడి లక్ష్మి, వి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఉలవలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉలవల గురించి మన దేశంలో తెలియని వారుండరు. ఉలవలు అంటే మన తెలుగు వారికి అమితమైన ఇష్టం. వీటితో కాచుకునే చారు రుచి ఒక్కసారి చూస్తే ఇక దాన్ని జీవితంలో విడిచిపెట్టారు. అంతటి చక్కని రుచిని ఉలవ చారు కలిగి ఉంటుంది. ఉలవలను తరచూ తింటుంటే మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి పోషకాలు అందుతాయి. ఉలవలతో కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉలవల్లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్తం సరఫరా మెరుగుపడుతుంది. ఉలవలను కషాయం రూపంలో తీసుకుంటే మలబద్ధకం పోతుంది, కఫం బయటకు వెళ్ళిపోతుందని, స్త్రీలకు ఋతు సమయంలో కలిగే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని, ఎక్కిలు తగ్గుతాయి ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నేత్ర సమస్యలు పోయి దృష్టి మెరుగుపడుతుంది. ఉలవలను రెగ్యులర్గా తింటుంటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. ఉలవకట్టును ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. ఉలవలను కొత్త బియ్యాన్ని సమంగా తీసుకుని జావ మాదిరిగా తయారు చేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగార అనుశుక్తి పెరుగుతుంది. ఉలవల్లో ప్రోటీన్ల సమృద్ధిగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వారి శరీర నిర్మాణానికి పనికొస్తాయి. ఆకలిని పెంచే గుణాలు ఉలవల్లో ఉంటాయి. మూత్రపిండాలు, మూత్రాశయంలో ఏర్పడే రాళ్ళు కరిగిపోతాయి. మలమూత్ర విసర్జనలు సాఫీగా అవుతాయి. మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. తరచూ ఎక్కిల సమస్యతో బాధపడుతున్న వారికి ఉలవలను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన, ఉత్తమ అనుభవములు మౌనంగా ఉన్నప్పుడే రూపుదాల్చుకుంటాయి. సత్యమైన అనుభూతులు నీ ఏకాంతములో నీలో నీవు ఉన్నప్పుడే ఆవిష్కరిస్తాయి. మనిషి మనస్సు గొడుగులాంటిది. దానిని తెరిచినప్పుడే అది పనిచేస్తుంది. బుద్ధి ఆకాశం లాంటిది. అండగా జీవితకాలం కొండపై నిలుస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.